మీ లోన్ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఆనందపడుతున్నారా? ఈ చిన్న తప్పు చేసినట్లయితే మీ లోన్ క్లోజ్ అవ్వలేనట్లే. దీని గురించి షేర్ చేస్తా. ఫ్యూచర్లో ఎప్పుడో అప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని ముందు సేవ్ చేసుకుంటూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మీరు లోన్ క్లోజ్ చేయగానే ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటంటే మీ బ్యాంక్ దగ్గర నుంచి నో డ్యూ సర్టిఫికేట్ అన్నది తీసుకోవాలి. అప్పుడే ఫ్యూచర్లోని మీకు బ్యాంక్ నుంచి ఈఎంఐస్ పెండింగ్ ఉన్నాయి, తిరిగి అమౌంట్ పే చేయాలి, ఇటువంటి నోటీసులు రాకుండా ఉంటాయి. వీటితో పాటుగా మీరు లోన్ క్లోజర్ సర్టిఫికేట్ని కూడా తీసుకోవాలి. అప్పుడే మీ లోన్ కంప్లీట్గా క్లోజ్ అయిందని చెప్పి మీ దగ్గర ప్రూఫ్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు కొలెటరల్గా మీ ప్రాపర్టీ పెడతారు కదా, సో ఆ కొలెటరల్గా పెట్టినటువంటి ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి కూడా బ్యాంక్ దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ కూడా అందులో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా మర్చిపోకుండా కలెక్ట్ చేసుకోండి. వీటితో పాటు మీరు లోన్ పెట్టినప్పుడు లీన్ ఉంటుంది కదా దాని మీద, అంటే మీరు ఒకవేళ కార్ కొనుక్కున్నారనుకోండి, కార్ మీద హైపోతికేషన్ ఉంటుంది కదా, లోన్ క్లియర్ చేసిన తర్వాత మీ పేరు మీదకి ఆ ప్రాపర్టీని మార్చుకుని లీన్ అన్నది మీరు తొలగించుకోవాలి. సో ఇవన్నీ చేసినట్లయితేనే మీ లోన్ కంప్లీట్ గా క్లియర్ అయినట్టుగా అర్థం. సో లోన్ తీసుకునేటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తూ, మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి.